హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ జావా. ఈరోజు జావాలో అసలు స్టేట్మెంట్స్ అంటే ఏంటి? జావా స్టేట్మెంట్స్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? అసలు జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు స్టేట్మెంట్ అంటే ఏంటి? స్టేట్మెంట్ మీన్స్ గివింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ది సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం హ్యూమన్స్‌కి లైట్ ఆన్ చేయి అని ఎలా అయితే చెప్తామో, అలాగే సిస్టమ్‌కి ఈ వర్క్ చెయ్యాలి అని చెప్పడాన్ని స్టేట్మెంట్ అంటాం. జావాలో 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎక్స్‌ప్రెషన్ స్టేట్మెంట్, సెకండ్ వన్ డిక్లరేషన్ స్టేట్మెంట్, థర్డ్ వన్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ అసలు ఎక్స్‌ప్రెషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్స్‌ప్రెషన్ అంటే ఒక వాల్యూని కాలిక్యులేట్ చేసే మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఫార్ములానే ఎక్స్‌ప్రెషన్ అంటారు. ఎక్స్‌ప్రెషన్ స్టేట్మెంట్ అంటే ఒక వాల్యూని కాలిక్యులేట్ చేసి ప్రోగ్రామ్‌లో ఒక యాక్షన్ పర్ఫార్మ్ చేస్తే ఆ స్టేట్మెంట్‌నే ఎక్స్‌ప్రెషన్ స్టేట్మెంట్ అంటాం. సింపుల్‌గా చెప్పాలి అంటే ఎక్స్‌ప్రెషన్ ప్లస్ సెమీకోలన్ ఈక్వల్స్ టు ఎక్స్‌ప్రెషన్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్‌లో ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టడం, ఏసీ ఆన్ చేయడం ఇవన్నీ యాక్షన్సే కదా! అలాగే ప్రోగ్రామ్‌లో ఎక్స్‌ప్రెషన్ స్టేట్మెంట్ అంటే ప్రోగ్రామ్ ఒక యాక్షన్‌ని పర్ఫార్మ్ చేయడం. సో, ఆ పర్ఫార్మ్ చేసే స్టేట్మెంట్‌నే ఎక్స్‌ప్రెషన్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ x ఈక్వల్స్ టు 10. ఇంట్ x ఈక్వల్స్ టు 10 అనేది ఒక ఎక్స్‌ప్రెషన్. ఎండ్ విత్ సెమీకోలన్. ఈ 2 యాడ్ చేస్తే వచ్చేదే ఎక్స్‌ప్రెషన్ స్టేట్మెంట్. నెక్స్ట్ డిక్లరేషన్ స్టేట్మెంట్. డిక్లరేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే వేరియబుల్‌ని క్రియేట్ చేసి దాని డేటా టైప్‌ని డిక్లేర్ చేయడం. అంటే వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తారు అండ్ డేటా టైప్‌ని స్పెసిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్‌లో ఒక న్యూ కాంటాక్ట్ క్రియేట్ చేయాలి అనుకోండి. న్యూ కాంటాక్ట్ క్రియేట్ చేయాలంటే ఏమేం కావాలి? కాంటాక్ట్ నేము, కాంటాక్ట్ నంబర్ కావాలి. అలాగే ప్రోగ్రామ్‌లో వేరియబుల్ క్రియేట్ చేయాలి అంటే వేరియబుల్ నేము, దాని యొక్క డేటా టైప్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్ నంబర్. ఇంట్ అనేది డేటా టైప్. నంబర్ అనేది వేరియబుల్ నేమ్. సో, ఈ రెండిటిని ఇలా డిక్లేర్ చేస్తే దాన్ని డిక్లరేషన్ స్టేట్మెంట్ అంటాం. థర్డ్ వన్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ ఏంటి అంటే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ మేనేజెస్ ది ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో, ఎగ్జిక్యూషన్‌ని మేనేజ్ చేస్తదనమాట కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఫ్లో స్టేట్మెంట్స్ 3 టైప్స్. కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే కండిషన్‌ని చెక్ చేసి దాని రిజల్ట్ బట్టి కోడ్ రన్ చేస్తుందన్నమాట. ఫస్ట్ కండిషన్‌ని చెక్ చేసుకుంటుంది అండ్ దాని రిజల్ట్ ట్రూఆ, ఫాల్సా అనే దాన్ని బేస్ చేసుకొని మీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. కండిషనల్ స్టేట్మెంట్స్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఇఫ్. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? దాని డెఫినిషన్ చూద్దాం. If statement executes a block of code only when a specified condition is true. సో మీరు ఇచ్చిన స్పెసిఫిక్ కండిషన్ ట్రూ అయితేనే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఎగ్జిక్యూట్ అవ్వదు అనేది దీని మీనింగ్. సో ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్. ఇఫ్ కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ప్రాక్టికల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఇఫ్ స్టేట్మెంట్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. దెన్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. మెయిన్ మెథడ్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. మెయిన్ కంట్రోల్ స్పేస్ కొడితే అక్కడ మెయిన్ మెథడ్ అని వచ్చింది కదా, దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో మెయిన్ మెథడ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అన్ని క్లాసెస్కి అంటే ఎగ్జిక్యూషన్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ అన్నమాట. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. బూలియన్ ఈజ్ రైనింగ్. సో రెయిన్ పడుతుంది అనుకోండి, కండిషన్ అది ట్రూ. సో అందుకే ట్రూ ఇచ్చాను. ఇఫ్ ఈజ్ రైనింగ్ అనే కండిషన్ ఇచ్చాను నేను. ఈజ్ రైనింగ్ అండి ట్రూ. సో ఆ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి system.out.println via ది రెయిన్ కోడ్.
అంటే ఇప్పుడు వర్షం పడుతుంటేనే కదా రెయిన్ కోట్ అనేది మనం వేసుకుంటాం. సో, వర్షం పడే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో, విఆర్ ది రెయిన్ కోట్. అదే ఒకవేళ ఈజ్ రైనింగ్ అనేది ఫాల్స్ అయితే సో, రెయిన్ పడకపోతే మనం రెయిన్ కోట్ ఏసుకోం కదా! సో, అది ఫాల్స్ అయితే ఏ అవుట్‌పుట్ రాదు. సో, ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, దీన్నే ఇఫ్ స్టేట్మెంట్ అంటాము. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఒకటి కాకపోతే ఇంకొకటి అనే దాన్ని బట్టి. సో, if else statement executes one block of code if the condition is true and another block of code if the condition is false. if else స్టేట్మెంట్ ఏంటి అంటే కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింటాక్స్ చూడండి. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఎల్స్. సో నేను ఒక నంబర్ అది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దానికి ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. మెయిన్ మెథడ్లో ఒక నంబర్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు 10. ఈ 10 అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా తెలుసుకోవాలి. సో ఇఫ్ ఇక్కడ నేను కండిషన్ ఇవ్వాలి. సో ఈవెన్ నంబర్కి కండిషన్ ఏంటి? ఆ నంబర్ 2తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నంబర్ అన్నమాట. సో అంటే నంబర్ మాడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0 అయితే ఆ నంబర్ ఈవెన్ నంబర్. గివెన్ నంబర్ ఈస్ ఈవెన్ నంబర్. లేదు అంటే ఎల్స్ ఒకవేళ ఆ నంబర్ ఈవెన్ నంబర్ కాకపోతే కండిషన్ ఫాల్స్ అయితే system.out.println given number is not even number అన్నమాట. సో 10 అనేది ఈవెన్ నంబర్ అయితే గివెన్ నంబర్ ఈజ్ ఈవెన్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. లేదు ఈవెన్ నంబర్ కాకపోతే గివెన్ నంబర్ ఈజ్ నాట్ ఈవెన్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూవా కాదా అనేది చెక్ చేద్దాం. 10 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి కండిషన్ ట్రూ. సో అంటే నంబర్ మీన్స్ 10 మాడ్యులస్ 2. 10 మాడ్యులస్ 2 రిమైండర్ ఎంత వస్తుంది? 0. సో కండిషన్ ట్రూ కాబట్టి గివెన్ నంబర్ ఈజ్ ఈవెన్ నంబర్. అది ప్రింట్ అయింది. గివెన్ నంబర్ ఈజ్ ఈవెన్ నంబర్. ఒకవేళ నేను 9 ఇస్తున్నాను. ఇప్పుడు కండిషన్ చూడండి. 9 మాడ్యులస్ 2 రిమైండర్ ఎంత వస్తుంది? 1. సో ఈక్వల్స్ టు 0 కాదు, అంటే కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయితే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ బ్లాక్. చూద్దాం. సో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. గివెన్ నంబర్ ఈజ్ నాట్ ఈవెన్ నంబర్. సో ఇలా ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేసుకోవడానికి ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఇది కొంచెం చూడండి. If statement executes a block of code only when a specified condition is true. సో అంటే మల్టిపుల్ కండిషన్స్ లో ఏ కండిషన్ అయితే ట్రూ ఉంటుందో ఆ స్టేట్మెంట్ ని ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. దీని సింటాక్స్ ఏంటి అంటే మల్టిపుల్ కండిషన్స్ రాస్తాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్, ఆ కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ కండిషన్, సెకండ్ కండిషన్. ఒకవేళ సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఎల్స్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండు ట్రూ కాకపోతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్
if else if create main method. ఇక్కడ నేను మీ మార్క్స్ కన్సిడర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మార్క్స్ ఎలా కన్సిడర్ చేస్తారు? 90+ వస్తే ఎక్సలెంట్ అని, లేదా 60-90 మిడిల్‌లో వస్తే గుడ్ అని, 35-60 వస్తే యావరేజ్ స్టూడెంట్ అని, లేదా బిలో 35 అయితే ఫెయిల్ అని చెప్పి కేటగిరీస్ డివైడ్ చేస్తాం కదా! సో ఇప్పుడు నేను కొన్ని మార్క్స్ తీసుకొని ఆ మార్క్స్ ఎక్సలెంటా, గుడ్డా, యావరేజా, ఫెయిలా అనేది చెక్ చేస్తా. ఫస్ట్ ఇంట్ మార్క్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా. మార్క్స్ నేను ఫస్ట్ 90 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఇఫ్ కండిషన్ ఏంటి అంటే మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అయితే, 90 లేదా 90 కన్నా ఎక్కువ అయితే ఆ మార్క్స్ ఎక్సలెంట్ అన్నమాట. లేదు 60కి 90కి మిడిల్‌లో వచ్చాయి అనుకోండి. ఎల్స్ ఇఫ్ మార్క్స్ greater than or equals to 60 and marks less than or equals to 90. less than 90. 90 కంటే తక్కువ, 60 or 60 కంటే ఎక్కువ ఉంటే, ఈ రెండిటి మిడిల్లో ఉంటే ఆ మార్క్స్ని నేను గుడ్గా కన్సిడర్ చేస్తాను. గుడ్. ఒకవేళ ఎల్స్ ఇఫ్ 35-60 బిలో వచ్చాయి అనుకోండి మార్క్స్. మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ మార్క్స్ లెస్ దెన్ 60 వచ్చాయి అనుకోండి. సో ఆ మార్క్స్ యావరేజ్ మార్క్స్ అన్నమాట. ఒకవేళ ఈ 3 కాదు 35 కంటే తక్కువ వచ్చాయి అనుకోండి. ఎల్స్ system.out.println ఫెయిల్. సో ఇప్పుడు నేను మార్క్స్ 90, నాకు 90 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో నా మార్క్స్ అనేవి ఎక్సలెంటా, గుడ్డా, యావరేజా, ఫెయిలా అనేది నేను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో నా మార్క్స్ 90 వచ్చాయి కాబట్టి ఎక్సలెంట్. ఒకవేళ నా మార్క్స్ 20 వచ్చాయి అనుకోండి, నేను ఏ కేటగిరీలో చెక్ చేసుకోవాలి అంటే ఫెయిల్ అన్నమాట. సో ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అంటే ఇఫ్ లో ఇంకొక ఇఫ్ కండిషన్ రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటాము. ఏ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ బ్లాక్ యూజ్డ్ టు చెక్ ది మల్టిపుల్ రిలేటెడ్ కండిషన్స్. అంటే ఒక కండిషన్ కి ఇంకొక కండిషన్ కి రిలేషన్ ఉంటుంది నెస్టెడ్ ఇఫ్ లో. సో ఒక ఇఫ్ బ్లాక్ లో ఇంకొక ఇఫ్ బ్లాక్ కానీ, ఎల్స్ బ్లాక్ లో ఇఫ్ బ్లాక్ కానీ రాస్తే వాటిని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సింటాక్స్ ఏంటి అంటే ఇఫ్ కండిషన్, ఈ ఇఫ్ బ్లాక్ లో ఇంకొక ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసాం, లేదా ఎల్స్ బ్లాక్ లో ఇంకొక ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసాం. ఇలాంటి వాటిని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలి అనుకుంటున్నారు. నెస్టెడ్ ఇఫ్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలి అంటే ఫస్ట్ ప్రోడక్ట్ సేల్ ఉండాలి, దెన్ పేమెంట్ సక్సెస్ అవ్వాలి. సో ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేస్తారు, లేదు అంటే ప్రోడక్ట్ ని పర్చేస్ చేయరన్నమాట. సో ఇందులో ఫస్ట్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాము. అక్కడ నేను బూలియన్ సేల్ అనేది ట్రూ అని ఇస్తున్నాను. బూలియన్ పేమెంట్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇఫ్ సేల్ ట్రూ అయింది అనుకోండి, రెండు ట్రూ అవ్వాలి, సేల్ అండ్ పేమెంట్ రెండు ట్రూ అయితేనే మనం ప్రోడక్ట్ ని పర్చేస్ చేయగలం. సో అందుకే ఈ ఇఫ్ లో నెక్స్ట్ పేమెంట్ కూడా సక్సెస్ అయితేనే పర్చేస్ చేయగలం.
సో రెండు ట్రూ అయితే ప్రోడక్ట్ ఈస్ పర్చేస్డ్. లేదు ఒకవేళ పేమెంట్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ రెండిట్లో ఏది ఫాల్స్ అయినా ప్రోడక్ట్ ఈజ్ నాట్ పర్చేస్డ్ అనమాట. ఎల్స్ system.out.println ప్రోడక్ట్ ఈజ్ నాట్ పర్చేస్డ్. అదే అసలు సేలే ట్రూ కాకుండా ఫాల్స్ అయితే ఎల్స్ system.out.println ప్రోడక్ట్ ఈజ్ నాట్ పర్చేస్డ్. రెండు ట్రూ స్టేట్మెంట్స్ ఉంటేనే ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసినట్టు, లేదా రెండు ఫాల్స్ ఉంటే ప్రొడక్ట్ పర్చేస్ చేసినట్టు కాదు. ఒకవేళ ఒకటి ట్రూ ఉండి ఒకటి ఫాల్స్ ఉన్నా ప్రొడక్ట్ నాట్ పర్చేస్డ్ అనమాట. ఎగ్జిక్యూట్ చేద్దాం. రెండు ట్రూ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, రెండు కండిషన్స్ ట్రూ అయ్యాయి కాబట్టి ప్రొడక్ట్ ఈస్ పర్చేస్డ్ అని వచ్చింది. ఒకవేళ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదు అంటే ఫాల్స్ అనుకోండి, సో ప్రొడక్ట్ ఈస్ నాట్ పర్చేస్డ్ అనమాట. ఇలా ఒక కండిషన్ ఇంకొక కండిషన్ రిలేటెడ్ గా ఉండి ఈ ఒక ఇఫ్ కండిషన్ లో ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాము. దెన్ నెక్స్ట్ స్విచ్ కేస్ అనమాట. స్విచ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, which statement selects and executes a code block based on the value of an expression using predefined case labels అన్నమాట. కేస్ లేబుల్స్ ని యూజ్ చేసుకొని మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఎలా అంటే, మన ఫోన్లో మల్టిపుల్ సిమ్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, లైక్ జియో సిమ్ కార్డ్, ఎయిర్టెల్ సిమ్ కార్డ్. నా ఫోన్లో 3 సిమ్ కార్డ్స్ ఉన్నాయి, ఒకటి జియో, ఎయిర్టెల్, ఐడియా. సో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఏది సెలెక్ట్ అవుతుంది అనేది ఈ స్విచ్ కేస్ని యూజ్ చేసుకొని రాయొచ్చు. సో స్విచ్ కేస్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్విచ్ అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తాము, దెన్ కేసెస్ రాస్తాము, ఫస్ట్ కేసా, సెకండ్ కేసా, థర్డ్ కేసా అనేది. సో ఈ 3 కేసెస్ కాకపోతే డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, స్విచ్ కేస్ మెయిన్ మెథడ్, సో ఇంట్ ఆప్షన్ లేదు, ఇంట్ ఆప్షన్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ స్విచ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎక్స్ప్రెషన్ అంటే మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి. ఆప్షన్, సో ఫస్ట్ కేస్ 1 అయితే నేను జియో సెలెక్ట్ చేసుకుంటున్నాను నా సిమ్ కార్డ్. బ్రేక్. నెక్స్ట్ కేస్ 2 అయితే system.out.println నేను ఎయిర్టెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సిమ్ కార్డ్. బ్రేక్. కేస్ 3 system.out.println ఐడియా అన్నమాట. సో ఈ 3 కాకపోతే డిఫాల్ట్. సో డిఫాల్ట్ ఏంటి అంటే, ఈ 3 కాకపోతే ఏముంటది, ఇన్వాలిడ్ ఆప్షన్.
సో ఇప్పుడు నేను ఇక్కడ ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. ఆప్షన్ 1 అంటే నా సిమ్ కార్డ్ ఏంటి? జియో. ఒకవేళ ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకుంటే సో నా సిమ్ కార్డ్ ఏంటి? ఎయిర్టెల్ అనమాట. ఎయిర్టెల్ అనే అవుట్‌పుట్ వస్తుంది. సో ఇలా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది. అవుట్‌పుట్ ప్రింట్ అవుతుంది. సో వీటన్నిటిని కలిపి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాము. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.